గంటకు నిమిషాలు వరకు. ప్రస్థానానికి వచ్చేసిన అతిథి బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఒక విశ్వావాస సంవత్సరం మొదలుకొని అన్ని తెలుగు సంవత్సరాలు దాటుకొని ఇంకో విశ్వావాస సంవత్సరం చూస్తున్న మానానికి శుభాభివందనాలు. అర్చన్, చెప్తాను విను. ఇందిరా అంటే తెలుగు భాషలో అందం మరియు వైభవం అని అర్థం. లక్ష్మీదేవి మారు పేరు. లక్ష్మీదేవి అందం, అదృష్టం. నిజంగానే అందగత్తె మరియు మన ఇంటి లక్ష్మీ స్వరూపం. అక్కి, నీకు నాని అనే పదానికి అర్థం ఏమిటో తెలుసా? నాని అంటే నానమ్మ. అది డిక్షనరీలోనే అర్థం. నాని అంటే నాది, నీది, మనందరిది. అందుకే తనను నా నీ అని అంటారు. అన్న, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాని ఎలాంటిదో, మనందరినీ ఎలా ప్రేమతో చూసుకుందో నాకు తెలుసు. కానీ చిన్నప్పుడు ఎలా ఉండేదో నీకేమైనా తెలుసా? పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత, మనం పుట్టక ముందు. నాకు కూడా తెలుసుకోవాలనే చాలా ఉండేది. అందుకే చాలా పరిశోధన చేశాను. మాటల రూపంలో కాకుండా పాటల రూపంలో చూపించనా? చూపించు అన్న. సమర్పిస్తున్నాం ఇంద్రప్రస్థం. మా నాని 60 వసంతాలు ప్రయాణం. ఆగస్టు నెల 1965వ సంవత్సరం. భారతదేశం మరియు పాకిస్తాన్ దేశాల యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న రోజు అది. ఆగస్టు 5. అక్కడ హస్తినలో మన దేశ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించారు. ఇక్కడ సికింద్రాబాద్లోని మారుతి ఆసుపత్రిలో డాక్టర్ గారు ఆడపిల్ల పుట్టిందని ప్రకటించారు. అప్పుడు జరిగింది ఒక ఇంద్రజాల. పుట్టింది ఎవరో కాదు, మా అల్లరి తెల్లరి నాని. మా నాని ఎంత అల్లరిదో చూసేద్దామా? I'm a very good girl, said my old teacher, my dear brother. Anni manchi habits unnanta nallo vinnava mister. I'm a very good girl, said my old teacher, my dear brother. Anni manchi habits unnanta nallo vinnava mister. Brush chesukunte nenu close up tho, నీలో సుకుంటే లిరిక్స్ చెప్పుతో, బ్రేక్ఫాస్ట్ చేస్తే నేను బ్రెడ్ జామ్తో, స్కూల్కి వెళ్ళిపోతే నేను యూనిఫామ్లో. ఐఎమ్ అ గుడ్ గర్ల్, ఐఎమ్ అ గుడ్ గర్ల్, ఐఎమ్ అ గుడ్ గర్ల్. పన్నీ వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఫన్నీగా చూస్తుంది, ఏదో చేస్తుంది. రన్ అవే ఫ్రమ్ హోమ్, లేకపోతే డేంజర్. గప్స్ చుక్క దాక్కోండి ఎక్కడైనా. దీపావళి రోజు తాత చేయి కాల్చుకున్నాడు. 3 రోజుల్లో పెళ్లి చూపులు. చేతికి రుమాలి కట్టుకొని
చూపిద్దామా? సమర్పిస్తున్నాము ఇంద్రధనస్సు. వర్షాకాలంలో ఇంద్రధనస్సు ఎంత బాగుంటుందో దానికంటే అందమైనది మా నాని. నిజమే, వారి మధ్య వాళ్ళను అనుకరించడం అసాధ్యం, వారి మధ్య ప్రేమ తెరకించడం అసాధ్యం. విజయ్ ఇంకా ఇంద్ర కలిస్తే విజయేంద్ర అవుతుంది. విజయేంద్ర అనగా విజయానికి అధిపతి. మరి మన తాత విజయానికి అధిపతి అయితే తాత విజయ వెంకల ఉన్నది ఇందిర, మన నాన్న. ఇంగ్లీష్లో అంటారే, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ ఎ వుమన్ అన్నట్టుగా. సమర్పిస్తున్నాం 3వ పాట విజయేంద్ర. మా తాత విజయ్ మరియు మా నాని ఇందిర. కలగనలేదు రాము శ్రీ సతికా కలనని
ఎందుకు ఆగస్ట్ ఆర్టికల్ 370 ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని రద్దు చేసింది. అలాగే 2020లో అయోధ్యలోని రామ మందిర నిర్మాణం ప్రారంభించడానికి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీజీ దానికి పునఃస్థాపన చేశారు. ఇదంతా బాగానే ఉంది, కానీ మన నాని ఎలాంటి కోడలు చూపించవా? చూపించలేవు, కొద్దిగా ఓపిక పట్టు. అబ్బో, ఎందుకో? అలాంటి కోడలు ఇంటికి వస్తే ఆ లోకమే మారిపోతుంది. ఇంద్రలోకం గురించి ఒక పాట వేద్దామా? ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. సేవలతో అత్తమామ సంతసించగా, 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. సేవలతో అత్తమామ సంతసించగా, 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమనుగా చే దేవతగా. తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమనుగా చే దేవతగా. సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. నువ్వు నేర్చుకో మీ అత్తగారింట్లో అలా అణిగి మలిగి ఎలా ఉండాలి. దానికి ఇంకా చాలా సమయం ఉందిలే. అయినా నేను ఇందిరా మన్మరాల్ని. విత్తనం ఒకటైతే చెట్టు ఇంకోటి కాదు కదా. నాని మంచి కోడలే కాదు, మంచి అమ్మ కూడా, మంచి అత్త కూడా. అవును, సరే, మనం మన ఇంట్లో నానితో తాతతో ఎలా ఉంటామో అందరికీ చూపిద్దామా? అవునవును, వచ్చే పాట మన కుటుంబం గురించి. అందరికీ తెలుసు కదా, మా ఇంటి పేరు ఇంద్రప్రస్థ. ఇంద్రప్రస్థ అంటే ఇంద్రుడి నివాసం. కానీ మన వరకు ఇంద్రప్రస్థ అంటే మా నాని ఇంద్ర ప్రేమతో నిండిన నివాసం. అన్న చెప్పినట్లే నాని అంటే నాది నీది మాత్రమే కాదు. నాని అంటే అమ్మది, నాన్నది, పిన్నిది, బాబాయ్ది, తాతది, ఇంకా మనందరిది. సమర్పిస్తున్నాం ఇంద్రప్రస్థ, అందమైన కలకల మా ప్రపంచం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం,
మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం కనులు వేరు చూపులు ఒకటే తలలు వేరు తలపులు ఒకటే పంచుకున్న ప్రాణం ఒకటే ఎదలు వేరు స్పందన ఒకటే పెదవిలోని ప్రార్థన ఒకటే ఒకరికన్నా ఇష్టం ఒకరే కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను సమభావం అన్నది సంసారం అయినది మా ఇల్లు మమతాలయం కవిలేని కవితాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం కునుకులేని వాకిలి మాది అలకలేని అరుగే మాది మరకలేని మనసే మాది తెరలు లేని తలుపే మాది గొడవ లేని గడపే మాది కరువు లేని కరుణే మాది ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా మా ఇల్లు మంత్రాలయం అనుబంధ గ్రంథాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం